హాల్లో రామ్జీ ఆధ్వర్యంలో సింహపురి సంస్కృతి సమైక్య 31వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సంగీత దర్శకులు సాలూరి వాసురావు, రాజమహేంద్రవరం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మురళీకృష్ణ, హైటెక్ కంపెనీ అధినేత రమణారెడ్డి, చెన్నా హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ తదితరులు హాజరయ్యారు. మహిళల నాట్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన పెద్దలందరికీ, ప్రేక్షకులకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా అందరూ చెప్పిన విషయాలు నేను చెప్పి తలుచుకోలేవు. ఒక కార్యక్రమానికి ఎంత కష్టం ఉంటుంది అంటే, ఇప్పుడు కోలాటం వ్యాధులు ఎక్కడికి వచ్చి ఒక కార్యక్రమం చక్కగా చేయాలంటే వాళ్ళకి 1 వీక్ నుంచి ప్రాక్టీస్ అంతా చేసి ఉంటారు. ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుని టైం కావాలంటే ఎంత కష్టపడుతుంటారు. సో ఈ విధంగా ప్రతి కార్యక్రమం మీ 40 మంది వాళ్ళకి ఎంతైతే కష్టపడుతారో ఇక్కడ 4000 మందిని గ్యాదర్ చేసేంత ప్రయత్నం చేస్తే ఇంత ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కాబట్టి రామ్జీ గారు ఈ వయసులో వారి ఆరోగ్యం కూడా బాగలేదు. వాస్తవానికి ఈ ప్రోగ్రాం ఉదయం 10 గంటలని తలపెట్టారు. మళ్ళీ దాన్ని ఉదాహరణ కారణం వల్ల సాయంత్రానికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ కారణంగా కొంతమంది అతిథులు కూడా రాలేకపోయారు. వారి షెడ్యూల్స్ అన్ని మార్చుకొని రాలేకపోయారు. అయినా కానీ ఇంత చక్కగా ఈ సాయంత్రం ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే ఆ దేవుడు ఆశీస్సులు రామ్జీ గారికి ఉన్నాయని. సో మాలాంటి వాళ్ళందరికీ ఒక మార్గదర్శనం. ఆయన కోపడతారు, అంతకు నుంచి లోపల ప్రేమ ఉంటే కోపడతారంట. ఆ ఒక్క పాయింట్ చాలా మందికి తెలియదు. ఆయన కోపం ఉంటే కనుక కోపం కనుక డెఫినెట్గా ఒక ప్రేమ అనేది అందరూ కూడా గమనించుకోవాలి. ఆయన ఇవాళ ఎవరన్నా మాటల్లో ఏదైనా బాధపడుతుంటే ఆ బాధ నేను కూడా ఒక తమ్ముడిగా క్షమాపణ కోరుతున్నాను. సో కార్యక్రమానికి రావడం ఆఫ్టర్ 7 years నెల్లూరులో ఇదే టౌన్ హాల్లో చాలా కార్యక్రమాలు గతంలో అటెండ్ అయ్యాం. 7 years బ్రేక్ వచ్చింది కొన్ని కారణాల వల్ల. తర్వాత మళ్ళీ ఇవాళ చాలా దృష్టిలో ఫీల్ అవుతున్నాం. అది రామ్జీ గారి వల్ల మాకు ఇక్కడ జరిగింది. 31 సింహపురి సాంస్కృతిక కళలకి నిలయం. అలాగే మాకు నేను రాజమండ్రికి ఎక్కువ అటెండెన్స్ ఉండటం వల్ల ఏదైతే ఈ యొక్క ప్రాంగణం 1915 నుంచి ఉందో అలాగే మాకు కూడా అక్కడ ఒక వీరేశ్వరం కోర్టు గారు కానీ టౌన్ హాల్ కానీ 1903 అప్పట్లోనే మాకు అక్కడ కూడా ఉంది. ఎన్నో చరిత్రలు విన్నాను టౌన్స్ ఈ రెండు కూడా. అటు నెల్లూరు రాజమండ్రి. ఎందుకంటే ఈ రెండింటిలో చేసే అవకాశం నాకు చాలా వచ్చింది. అక్కడ చాలా సంవత్సరాలు చేశాను. మళ్ళీ ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాను. ఈ యొక్క కొన్ని అనుభూతులు అనుభవిస్తే తప్ప తెలియదు. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా మన రేలంగి నరసింహారావు కానీ వాసురావు గారు కానీ ఇంకా ఫ్రెండ్స్ అందరూ మాకు మన రమేష్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళందరినీ చూస్తే ఆనందంగా ఉంది. చాలా తరాలు. అలాగే మిగతా మా పిల్ల గంగాధర్ రెడ్డి కానీ శ్రీనివాసులు రెడ్డి వీళ్ళందరూ కూడా మాకందరికీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా వచ్చింది. అయితే మాకు కూడా చిన్న టెంపుల్ 40 టెంపుల్ ఉంది. అక్కడ చిన్న టూర్లు 40 మంది అచ్చగా లేదు అరౌండ్ 20 ఇలాంటి కొనసాగాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని కలిసి నన్ను ఇక్కడ మీ అందరిలో భాగంగా తయారు చేసినందుకు రామ్జీ గారు వారి ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ఇంకా కళల్లో పోషించండి, మీరు పార్టిసిపేట్ చేయండి, లేదా కనీసం పోషించండి. ఏదో వచ్చి చేస్తూనే ఉండండి. చేస్తుంటే దాని యొక్క ఆనందం లేదు, చాలా భవిష్యత్తు ఉంది. దేవుడు మనం కొన్ని చేస్తాం, దేవుడు మనం ఇస్తాం. ఎప్పుడు కూడా నూతులు ఎన్ని నీటి తోడినా
అవో దేవుడు మనకి అన్ని వల్ల తెస్తాను. కాబట్టి డబ్బులు ఎవరికైనా ఇస్తేనో ఏదైనా సాయం చేస్తేనో అయిపోతాయని ఉండకండి. నా వరకైతే నాకు అదేంటో మరి నాకు తెలియదు. రేపు ఖర్చు వస్తుంటే వాడిని వస్తుంది. నాకు ఆ ఇబ్బంది లేకుండా 8 సంవత్సరాలు తెలుసుకుంటూ వచ్చింది. అది ఎలా వస్తుంది ఏంటి ఏ రూపం అవుతుందో నాకు తెలియదు. శరణ్య సాయం చేసిందంటే సూపర్ కూచిపూడి. మేము సినిమాల్లో నంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటాం. ఆ డ్యాన్స్ కానీ మళ్ళీ ఇంకొకసారి కానీ ఆయన టేస్ట్ ఇచ్చిన 4 డ్యాన్స్ అత్యద్భుతంగా చేసేవమ్మా. నీ గురువులకి నీ తల్లిదండ్రులకి నిజంగా కూడా అభినందన తెలియపరుస్తున్నాను అని మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే వారి కుటుంబ సభ్యుల్ని ఎంత ఆనందింపజేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఈ వేళ సమతి రావడం ఫస్ట్ టైం కూడా ఆయన ప్రోగ్రాం రావడం ఫస్ట్ టైం. ఈ వేదిక మీదకి ఫస్ట్ టైం నేను వచ్చింది నా ఫస్ట్ గురువు కేఎస్ఆర్ దాసు గారు పేరు మీద అవార్డు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిందండి. ఈ స్టేజ్ మీదే తీసుకున్నాను. నా ఫస్ట్ గురువు ఆయన దాసనాథ్ గారు మెయిన్ గురువు అయితే కేఎస్ఆర్ దాస్ గారు ఫస్ట్ గురువు. నాకు ఆలయ వ్యక్తి అమ్మహాన్ని పూర్తి చేసిందేమో. అలాగే సంగీతం తిరుమూర్తి గారు